నా సర్వం నీవే చెల్లి పార్ట్ 3. కొట్టడం అయితే ఆవేశంలో కొట్టింది కానీ అర్జున్ ఏం చేస్తాడో అని భయంగా అతని వైపు చూసింది. చెంప చెమ్మచక్క అయిన అర్జున్ సైడ్ స్మైల్ తో యు పే ఫర్ దిస్ అని సైలెంట్ గా వెళ్లి బెడ్ ఎక్కేశాడు. వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందేమో అని చూస్తున్న ఆమెకి అర్జున్ మౌనం సునామీ వచ్చే ముందు ఉండే ప్రశాంతతలాగా అనిపించింది. భయంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి, సారీ అర్జున్ గారు, నేను కావాలని కొట్టలేదు. మీరు మా నాన్న గురించి అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను అని ఏడుస్తూ అంటున్న ఆమెకి, వెళ్ళి పడుకో విష్ణు అన్న అర్జున్ మాటకి స్టన్ అయిపోయింది. గొంతులో నుండి మాటలు కూడా రావట్లేదు. కాళ్ళు వణికిపోతున్నాయి. ఏమన్నారు? నేనేం అనలేదు, విసిగించకుండా వెళ్ళు అని కోపంగా అరిచాడు. భయంతో 2 అడుగులు వెనక్కి వేసి వెళ్లి బెడ్ కి ఇంకో సైడ్ పడుకున్న ఆమెకి ఎంతకీ నిద్ర రాలేదు. అర్జున్ గారికి ఆ పేరు ఎలా తెలిసింది? అంటే ఆయనకి అంతా తెలిసిపోయిందా? ఒకవేళ తెలిస్తే నన్ను అడగకుండా ఎందుకు ఉన్నారు? అందుకేనా నిన్నటి నుండి ఆయన ప్రవర్తన మారిపోయింది? అసలు నేను విన్నది నిజమేనా? లేక నా భ్రమ అని ఆ రాత్రిని ఆలోచనలతోనే గడిపేసింది. తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న ఆమెకి 7 అయినా మెలకువ రాలేదు. అలారం సౌండ్‌కి మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి పక్కన అర్జున్ కనపడలేదు. చుట్టూ చూసి సైలెంట్ గా టైం చూడగానే దెబ్బకి నిద్రమబ్బు ఎగిరిపోయింది. ఏంటి ఇంతసేపు పడుకున్నాను? అర్జున్ గారు లేరంటే జిమ్ చేయడానికి వెళ్ళారనుకుంటా. ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుంది. అర్జున్ రూమ్ లోకి రాగానే ఆలోచిస్తున్న ఆరాధ్యను చూడంగానే కన్నింగా నవ్వుకుంటూ ఆమె చెవిలో గుసగుసగా విష్ణు కాఫీ ఇస్తావా అన్నాడు. అంతే, ఏదో లోకంలో ట్రావెల్ చేస్తున్న ఆరాధ్య భయంగా ఏమన్నారు అని వణికే గొంతుతో అడిగింది. కాఫీ తీసుకురావే తింగరదానా అన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు, విష్ణు అన్నారు కదా. విష్ణునా? వాడెవడు? నీ ఓల్డ్ బాయ్ ఫ్రెండా అని వెటకారంగా అడిగాడు. ఇంకొకసారి అలా మాట్లాడితే బాగోదు అని ఆవేశంగా అర్జున్ మీదకి వెళ్ళింది. ఆరాధ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కొత్త ఫీలింగ్. అది ఏంటనేది తనకే అర్థం కావట్లేదు. ఆరాధ్య మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు తిప్పుతున్న తీరుకి, పెదాలు పలుకుతున్న మాటలకి అర్జున్ కి మతిపోతుంది. ఒక్కసారి నాకు నిజమేంటో తెలియనివ్వవే, నా నుండి ఎవరు దూరం చేయలేరు అని గుండెల మీద చేత్తో రాసుకుంటున్నాడు. ఇంతలో ఆరాధ్య రావడం చూసి ఆత్రం ఆగలేక తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ఫోర్స్ గా పెదాలు అందుకున్నాడు. జంట పెద్దలు చేస్తున్న మాయకి ఆరాధ్య కూడా అతని జుట్టులోకి వేళ్లు పోనించి తన కేసి అదుముకుంది. దీనికి కూడా గంట మోగినట్టుంది, కోఆపరేషన్ బానే చేస్తుంది అని నవ్వుకుంటూ తన ముద్దుని కంటిన్యూ చేశాడు.